హాయ్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ బాబా వంగా చెప్పారు అని చెప్పి జపాన్లో 5 జూలైన కొంపలు మునిగిపోతాయి పెద్ద పెద్ద సునామీలు వచ్చేస్తాయి అని చెప్పి సోషల్ మీడియాతో సహా పెద్ద పెద్ద ప్రముఖ ఛానల్స్ కూడా వీటి మీద పదే పదే వార్తా కథనాలు వీడియోస్ చేసి వేస్తున్నాయి. అయితే అసలు బాబా వంగా ఎవరు, బాబా వంగా తర్వాత ఈవిడ పేరు రియో టుట్సుకి, అసలు ఈవిడెవరు, బాబా వంగాకి రియోకి సంబంధం ఏంటి, జస్ట్ వాళ్ళు ప్రిడిక్షన్స్ చేస్తున్నారా లేకపోతే నిజంగా ద ఫ్యూచర్ ఐ సా అని చెప్పి ఆవిడ బుక్లో రాయటం వీళ్ళు నిజంగానే గుడ్డిగా ఫాలో అవుతున్నారా, అసలు నిజాలు ఏంటో తేల్చే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం. జ్యోతిష్య శాస్త్రం గొప్పదే కాదనను, కానీ జ్యోతిష్య శాస్త్రంలో చెప్పేవన్నీ కూడా నిజాలు అవుతాయని కూడా లేదు. ఎవరైతే శాస్త్రాలను నమ్ముతారో, జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారో దానికి ఒక పురాణ గాథ కూడా ఉంది. అదేంటంటే ఒకనాడు పార్వతీదేవి శాపం కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఓన్లీ 50% మాత్రమే నిజమవుగా కానీ పార్వతీదేవి శపించింది అని కూడా అంటారు. బహుశా మనం ఇది కూడా నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే 99% ప్రిడిక్షన్స్ అవ్వడం అనేది ఎవరి తరం కాదు, ఏ జ్యోతిష్యుడి తరం కూడా కాదు. అయితే ఈ బాబా వంగా చెప్పారు అని చెప్పి అసలు ఎవరు, అసలు ఒక ప్రామాణికం లేదు. ఆవిడెప్పుడు పుట్టింది, ఎప్పుడు 1911లో పుట్టారు, అలాగే 1996లో ఆవిడ మరణించడం జరిగింది. సో మరి ఇన్ని చెప్పిన ఆవిడ మనకి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అని చెప్పగలిగారా, లేకపోతే గాంధీ మహాత్ముడిని గాడ్సే చంపేస్తారు అని ఏమన్నా ప్రిడిక్ట్ చేయగలిగారా, లేదా కేవలం మన ఇండియాకి సంబంధించిన కాకుండా కేవలం జపనీస్ మీద లేకపోతే యూరోపియన్ కంట్రీస్ మీద మాత్రమే ప్రిడిక్షన్ చెప్తారా, అసలు ఏంటి, అసలు బాబా వంగా అనే ఆవిడ ఎవరు? షీజ్ ఏ బ్లైండ్ లేడీ. సో మనం కూడా ఆవిడ చెప్పినవన్నీ బ్లైండ్గా ప్రిడిక్ట్ చేయకుండా వాస్తవంగా ఏంటంటే కొన్ని నిజమైతే అయి ఉండొచ్చు, ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు. ఈ జ్యోతిష శాస్త్రంలో చాలామంది చెప్పేవి ఎలా ఉంటాయంటే ఒక 10 చెప్తారు. లైక్ ఫ్రైడే రోజు ఒక వ్యక్తి చనిపోతారు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ పేరు తెలీదా. ఈ మధ్యలో కొంతమంది జ్యోతిషులను కూడా చూసాం, ఒక పెద్ద స్టార్ హీరోకి చాలా పెద్ద రోగం వస్తుంది, ఒక పెద్ద హీరోయిన్ ఉరేసుకుంటుంది, ఇలా చెప్తారు కొంతమంది. అయితే మరి అంత ప్రిడిక్ట్ చేయగలిగిన వాళ్ళు ఎవరో కూడా చెప్పొచ్చు కదా, అలా చెప్పలేరా? అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్న చెప్తున్నా, మనం ఏం తప్పుపట్టడం లేదు. జ్యోతిష శాస్త్రం వేరు, ఇక్కడ మిడిమిడి జ్ఞానంతో చెప్పేవాళ్ళు వేరు. బహుశా అందులో రియో టూట్సుకి సంథింగ్, రియో టాట్సుకియో తాటకియో ఆవిడ చెప్పింది అని చెప్పి దీనివల్ల ఎందుకు నాకు ఇంత చిరాగ్గా మనం వీడియో కోపంగా ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, దీనివల్ల జపనీస్ అనేవాళ్ళు చాలా కష్టజీవులు, దగ్గర 12 గంటల నుండి 16 గంటలు పనిచేస్తారు. సేమ్ మన ఇండియన్స్ లాగానే వాళ్ళ కష్టంతో వాళ్ళు బతికే ఇదనమాట. అమెరికన్స్ లాగా లగ్జరీస్కి అలవాటు పడిన పీపుల్ అయితే డెఫినెట్గా కాదు. మన ఏషియా లోపల నిజంగానే కష్టపడాలనే తత్వం ఉంటుంది. ఇండియన్ పీపుల్ కూడా చాలా కష్టంతో వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటారు. సో ఈ టైంలో ఏమవుతుంది, దానివల్ల 83% వాళ్ళ ఎకానమీ కంప్లీట్గా డౌన్ అయిపోయింది 3 నెలలుగా. ఎందుకనంటే ఆవిడ జూలై 5th 2025 అనేసరికి ఏమో ఒక నెల అటు కావచ్చు ఇటు కావచ్చు అని మొత్తానికి 83% ఎకానమీ వాళ్ళకి ఫినాన్షియల్గా డ్రాప్ అవుట్ అయ్యారు. అలాగే చాలా విమానాలు, అంటే ఎక్కువగా పర్యాటక ప్రదేశాలకి మనం జపాన్ టోక్యో కూడా ఎంచుకుంటూ ఉంటారు, పక్కన చుట్టుపక్కల ఉన్న తైవాన్ హాంకాంగ్ ప్లేసెస్లో కూడా చాలామంది టూరిస్టులు వెళ్తుంటారు, అది కూడా దగ్గర 90% ఫాల్ డౌన్. సో ఇలాంటి వినాశనాలు వస్తాయి అని చెప్పి ద ఫ్యూచర్ ఐ సా అనే బుక్ లోపల ఆవిడ రాయటం అనేది చాలా నాన్ సెన్స్కలే అనిపిస్తుంది. మరి ఆవిడ చెప్పినవి నిజం కాలేదా అనే డౌట్ మనకి రావచ్చు. ఎస్, దాని మీద కూడా నేను కొంత రీసెర్చ్ చేశాను. ఆవిడ ఎక్కువగా చెప్పింది ఏంటంటే 9/11 అటాక్స్ జరుగుతాయి అని. ఎక్కడ అనేది క్లారిటీగా చెప్పలే, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. 9/11 అటాక్స్ జరుగుతాయి. మరి అంటే ఈ ప్రిడిక్షన్ చేసే వాళ్ళకి 9/11 అటాక్స్ జరుగుతాయి అని చెప్పిన వాళ్ళు 47లో గాంధీ గారు ఇలా మరణిస్తారు, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా 17 సంవత్సరాలు చేస్తారు, తర్వాత ఇందిరాగాంధీ అని ఆవిడ పరిపాలిస్తుంది, 16 ఏళ్ల తర్వాత ఆవిడ ఎమర్జెన్సీ తర్వాత ఆవిడ్ని కూడా కాల్చి చంపుతారు, ఆవిడ బాడీ గార్డ్స్ అని ఎందుకు చెప్పలేకపోయింది? అంటే మన ఇండియా గురించి ఆవిడేం చెప్పదా, ఆవిడకేం తెలీదా? సరే పక్కన పెడదాం. సో నెక్స్ట్ ఈ చైనా గురించి చెప్పింది ఆవిడ. అంటే చాలా పెద్ద విపత్కరమైన పరిస్థితుల్ని ఎదుర్కొని చైనా నెంబర్ 1 అవుతుంది 2025 కల్లా అని. డెత్ ఆఫ్ డయానా గురించి చెప్పిందంట. అంటే
ఇక్కడ ఆవిడ ఒక 100, 1000 చెప్పుండొచ్చు. ఇది ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అలా జరుగుతుందని. కానీ మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే బాబా వంగ ఏమేం చెప్పారని తెలుగులో గానీ, ఇంగ్లీష్‌లో గానీ ఎక్కడ సెర్చ్ చేసినా 9/11 అటాక్స్ జరిగిందని ఆవిడ చెప్పింది. డయానా డెత్ గురించి చెప్పింది. చైనా నంబర్ 1 అవుతుంది. ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ అవుతుందని చెప్పింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం అని చెప్పింది. మరి థర్డ్ వరల్డ్ వార్ గురించి చెప్పలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ గురించి చెప్పలేదు. అలాగే మనకి ఉక్రెయిన్, రష్యా వార్స్ గురించి ఆవిడేం ప్రస్తావించినట్టుగా అయితే ఎక్కడా లేదు. అంటే కొంతమంది నాకు తెలిసి ఆవిడ ముందే చెప్పింది, బాబా వంగ జోస్యం చెప్పిందని చెప్పి వీళ్ళంతా వీళ్ళే అనుకుంటున్నారేమోనని ఒక డౌట్. అసలు యాక్చువల్గా భూకంపాలు ఎందుకు వస్తాయి అని అంటే, మనకి భూగర్భంలో అంటే సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్స్ ఇలా విడిపోవడం వల్ల ఆ దెబ్బకి అంటే ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ వైబ్రేషన్స్కి సముద్రపు అలలు ఉవ్వెత్తున, అంటే ఇది కంప్లీట్గా వేరే సబ్జెక్టు, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాము. దానివల్ల మనకి ఆ టెక్టానిక్ ప్లేట్ అనేది కదలటం వల్ల భూభాగం అంతర్భాగంలో, సముద్రం అంతర్భాగంలో ఉండే భూభాగమే టెక్టానిక్ ప్లేట్ అంటే మరేది కాదు, భూమి. అది విచ్చుకోవటం వల్ల ఆ తాకిడికి, ఆ ర్యాపిడ్కి, ఆ ఫ్రిక్షన్కి సముద్రం అనేది కొంచెం ముందుకు రావడం, సునామీ అనేది రావటం ఇదంతా జరుగుతుంది. అయితే ఇలాంటి చెత్త ప్రిడిక్షన్స్ వీటిని పాపప్ చేయటం వల్ల మన యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాలో కానీ ఏ ఛానల్ చూసినా ఇవాళ 4-5 తారీఖుల్లో జపాన్ అక్కడ సునామీ వస్తుంది, ఏదో అయిపోతుంది. ఏమీ అవ్వలేదు ఇంతవరకు. జస్ట్ అక్కడ మేఘాలు అవి కమ్ముకున్నాయి. అది కూడా ఎక్కడ జపాన్లో కూడా కాదు, అక్కడ ఉన్న చిన్న ఒక దీవి లోపల. ఈవిడ బల్గేరియన్ యాక్చువల్గా, బాబా వంగ. ఆవిడ మరి ఏం చేసిందో, ద ఫ్యూచర్ ఐసా అనే బుక్ రాయటం, ఆవిడ రియో టోట్స్కి అని ఆవిడ దాన్ని పాపప్ చేయటం, వాళ్ళ సొంత లాభం కోసం, వాళ్ళు పాపులర్ అవడానికి కోసం చేసేవి తప్ప చేయలేదు. దీనికి క్లియర్ కట్గా మనం కొంచెం సెన్సిబుల్గా మనం ఆలోచిస్తే ఒక 10,000 సంఘటనలు చాలా మేజర్వి జరుగుంటాయి 1911 నుండి 2025 వరకు. ఈ 124 సంవత్సరాల్లో ఆవిడ ప్రిడిక్ట్ చేసినవి కరెక్ట్ అయినవి కేవలం 5-10 ఉన్నాయి. మిగతావన్నీ ఆవిడ చెప్పదలుచుకుంటే ఈ పాటికి మనం కూడా రే చెప్పారు కదా అని చెప్పి మనం అదొక పెద్ద ప్రామాణికంగా బుక్ లాగా, భగవద్గీత లాగానో, బైబిల్ లాగానో మనం కూడా ప్రామాణికంగా బాబా వంగాది పాటించి మరీ మనం ఈ విపత్తులన్నీ ఆపేవాళ్ళం కదా. కొంచెం ఇలాంటివి ఆలోచించండి. స్ప్రెడ్ చేయడానికి మాత్రం మనం చేయకూడదు. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం, సైన్స్ డెవలప్ అవుతున్న రోజుల్లో ఇలాంటి మూఢనమ్మకాలు, సైన్స్ గొప్పదే, జ్యోతిష్య శాస్త్రం కూడా గొప్పదే, దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు మాత్రం గొప్పవాళ్ళు కాదు. వాళ్ళ సొంత లాభం గురించి చేస్తున్నారని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ.